డ్రైవర్ గారు ఏం పేరు మీ పేరు? సతీష్ లింగం అండి. ఎస్పీ సతీష్ లింగం. సతీష్ ఎక్కడి నుంచి వస్తున్నారు? వైజాగ్ సార్. వైజాగ్ ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ సార్. హైదరాబాద్. ఓకే. సింగిల్ డ్రైవరా డబుల్ డ్రైవరా? ఎంత ఎక్స్పీరియన్స్? 7 years అండి. 7 years. ఓకే. బాగా డ్రైవింగ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉందా? దీనికి ఎన్ని ఎగ్జిట్ డోర్స్ ఉన్నాయి? ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడెక్కడ చూపించు ఒకసారి. లోపల ప్రయాణికులకు చెప్పారా? ఎవరు చెప్పారు? ఓపెన్ చేసి చూపించారు వాళ్ళకి? ఊరికే ఓపెన్ అవుతాయి అని చెప్పారా? ఇప్పుడైనా ఓపెన్ చేయగలం. క్లీనర్ చేత కూడా ఓపెన్ చేయించగలం. అతనికి అది ఇంపార్టెంట్. మనకి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారా? చూపించే. ప్రతిసారి ప్రయాణికులకి చెప్పినప్పుడు పలానా చోట ఎగ్జిట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది అని చెప్పినప్పుడు ఓపెన్ చేసి చూడాలి. నిన్న ఓపెన్ అయింది కదా ఈరోజు ఓపెన్ అవుద్దని వదిలేయకూడదు, ఓపెన్ చేయాలి. ఎందుకు? మీరు కూడా వెళ్ళొచ్చు దాంట్లో. అర్థమవుతుందా? మీ కుటుంబం కూడా ఉంటుంది కదా. ఓకే. సో అంతమంది మనల్ని నమ్ముకుని పడుకుంటారు కదా. ఏదన్నా ఏమీ జరగకూడదు. ఏదన్నా జరిగినా ఫస్ట్ రెస్క్యూలోకి ఎవరు వెళ్ళాలి? మనం వెళ్ళాలి. అంతే తప్ప మనం అలా వదిలేయకూడదు. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా? ఏమున్నాయి? ఉన్నాయా? అవి ఎలా వాడాలో తెలుసా? ఒకసారి చూపించండి నాకు. క్లోజ్ చేయనా? హైట్లో కానీ ఉంటే ఫైర్ చేసుకోవడానికి హైట్లో కానీ ఉంటే భుజమా పెట్టుకొని చేయాలి సార్. లేదు కింద మనకు సరిపోతుంది అంటే ఈ హైట్లో పెట్టుకొని చేయొచ్చు. ఇంకా హెవీ అంటే ఇంకా బరువు ఉన్నాయంటే మనం భుజమా పెట్టుకొని చేయాలి. ఓకే. ఇదేంటి? ఇది ఏం చేస్తుంది? ఇది ఆర్పుతుంది సార్. ఆర్పుతుంది. దేని మీద కొట్టాలా? ఫైర్ ఏదైతే ఎక్కడైతే మనకు వస్తుందో అక్కడ కొట్టాలి. టార్గెట్ మీద కొట్టాలి. చూపించు ఒకసారి. చూపించారా మీకు ఎలా చేయాలో? అది అవగాహన ఉండాలా. అందుకనే అవగాహన లేకుండా మనం ఉంటే ప్యానిక్లు అసలు తీయలేవు. నువ్వు చేతిలో వణుకుపోతాయి కదా. అదవుతుందా? ప్రతిదీ మనం చాదస్తూ అనుకోకుండా ఒకసారి తీసి మరి ఒకసారి చూసుకోవాలా. నీ లైఫ్ కూడా ఉంది కదా దాంట్లో. నీ లైఫ్ నీ కుటుంబం కూడా ఉంది కదా. చూపించు ఒకసారి. ఓకే రైట్. అవసరమైతే ఒక హైట్లో ఉంటే కనుక పైన పెట్టుకుంటారు. ఓకే. అలాగే తనకు కూడా వచ్చా? తనకు ఏ బాబు నీకు కూడా వచ్చా? ప్రాక్టికల్ చేసావు నువ్వు? అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. రెస్ట్ ప్రాపర్గా తీసుకోవాలి. ఓకే. వెరీ గుడ్ సతీష్, నువ్వు బాగా చెప్పావు నువ్వు. ఓకే. ఏం చదువుకున్నారు మీరు? ఏంటి గ్రూపు? బీఎస్సీ కెమిస్ట్రీ. ఓకే. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఎక్కడ చదివారు? ఏ ఎల్మంచిలి? విశాఖపట్నం దగ్గర ఎల్మంచిలా? ఓకే రైట్. ఆల్ ది బెస్ట్ అమ్మా. హ్యాపీ జర్నీ. ఓకే. జాగ్రత్తగా స్పీడు కంట్రోల్లో వెళ్ళాలి. నిద్ర వచ్చింది అనుకుంటే కనుక ఫటాఫట్ ఆపుకోవాలా, ముఖం కడుక్కోవాలి, లేకపోతే వేరే వాళ్ళకి డ్రైవింగ్ ఇచ్చేసేయాలి. అంతే తప్ప కాంప్రమైజ్ కాకూడదు. ఓకే. ఓకే. క్లోజ్ చేసుకో.